వైజాగ్ లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా క్రియేటర్ అవ్వాలని ఫీల్ అవుతారు. మీరు ఏం చదువుకున్నారు? నేను 10th చదివాను. 10th తర్వాత అంటే ఎందుకు 10th లోనే స్టాప్ చేశారు? ఉదయం 3 గంటల వేళలో ఆగుతున్న బస్సుని ఒక అబ్బాయి కొడతాడు అన్నమాట. గుద్దాడు, బాగా కొడుతుంటాడు. డ్యూటీలో లేనప్పుడు కొడితేనే ఒక ప్రాబ్లం, డ్యూటీలో ఉన్నప్పుడు కొడతాడు. అవును. ఈ కొట్టడం పక్కన చాలా మంది కుర్రోళ్ళు ఉంటారు. ఆ కుర్రోల్లో నేను ఒకరిని. నేను ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే నైట్ అవుట్ అంటారు అన్నమాట వైజాగ్ లో. జరగడం వల్ల 13 మందిని జైలుకి వేస్తారు. 13 మంది? అందులో నువ్వు ఉన్నావు? అందులో నేను ఒకరిని. నీకేం సంబంధం లేదు కదా? సంబంధం లేదు అంటే శ్రీకృష్ణ జన్మస్థలం అంటారండి నార్మల్గా. అవును. మనం శ్రీకృష్ణ జన్మస్థలం వెళ్ళి ఒక తిండి ఇలా తినేటప్పుడు నీకు మీ అమ్మ నాన్న మొత్తం నీ ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చేస్తారు ఫస్ట్ మొదటి. మళ్ళీ ఇక్కడ లేపినా మా అమ్మ నేను ఇష్టపడను, ఎందుకంటే నేను లెగిసిపోతాను కదా. అవును. నేను భూమి వరకు పడిపోతున్న టైంలో మా అమ్మ లేపుతా దేవుడిలాగా. ఓకే. అంటే మా అమ్మ కెపాసిటీ ఏంటంటే వీడు ఎలాగైనా చేయగలడు అనే మా అమ్మ నాకు బూస్ట్ ఇస్తుంది. నీ మీద ఒక నమ్మకం. నేను పడిపోతున్న టైంలో కాపాడుతుంది. రోడ్ సైడ్ ఒక బెగ్గర్ అనుకోవచ్చు, లేదంటే ఏం సహాయం లేని స్థితిలో తిండి కోసం నిలబడే వ్యక్తులు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి నువ్వు దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తుంటావు. డబ్బు అయినా ఉండొచ్చు, ఫుడ్ అయినా ఉండొచ్చు. వాళ్ళకి అలా హెల్ప్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది నీకు? ఒక బండి ఆగిపోతే, ఒక పెట్రోల్ అయిపోతే ఒక ఎగ్జామ్ సెంటర్కి ఒక అబ్బాయి వెళ్ళలేదు. అలాగే రోడ్డు మీద బండి అయిపోయిన వాళ్ళు చాలా మంది వెళ్తుంటారు కదండి. మనం ఈ బండిని కానీ పెట్రోల్ బంక్ వరకు తోస్తే మాత్రం ఆడి దృష్టిలో అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. చాలా సంతోషంగా థ్యాంక్స్ చెప్తాడేమో కానీ నీకు థ్యాంక్స్ చెప్పి నడుచుకొని బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు మనసులో అనుకుంటాడు ఇలా ఆకాశంగా చూసి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నాడు అనేది నువ్వు నిరూపించాలంటే నువ్వు సాయం చేయాలి. కష్టంలో ఉన్నాడు, నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు అనుకోకుండా మనమే చేద్దాం. నేను కాకపోతే ఎవడు చెయ్యడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన ముందర ఒక సరికొత్త ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడండి. బేసిక్గా వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తను బాగా తెలుసని నేను చెప్పుకోవాలి, ఎందుకంటే తన వీడియోస్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. కేర్ ఆఫ్ అడ్రస్ వైజాగ్ అంటూ ఒక టైటిల్ పెట్టుకున్నారు. అండ్ ఇతను ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఉపేంద్ర. ఎందుకు ఇతను సోషల్ మీడియాలోకి వచ్చాడు అండ్ ఇతను చేసే కంటెంట్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఏంటి ఇతని నేచర్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా అతను అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ కేర్ ఆఫ్ అడ్రస్ వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉపేంద్రకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఓకే. సో ఫస్ట్ థింగ్ బ్రో, అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నిక్ నేమ్స్ పెట్టుకునే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. బట్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నాకు అర్థం కాలేదు, ఎందుకు ఆ పేరు పెట్టారు? నార్మల్గా ఇంటర్నేషనల్ ర్యాసర్స్ ఉంటారండి, ర్యాసర్స్ రేసింగ్ 4693 అని చెప్పి. ఓకే. ఎక్కువ శాతం ఎంతమంది ర్యాసర్లు ఉన్నా సరే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలు ఉన్నా చిరంజీవి అనేది ఒక బ్రాండ్ కదండి. అవును. అలాగే ఈ ఎంతమంది ర్యాసర్లు ఉన్నా సరే 4693 అనేది ఎక్కువ నోటెడ్ అండి. ఓకే. 93 స్కిల్స్ అంటే ఇష్టం. 93 స్కిల్స్ అంటే ఇష్టం. దానివల్ల ఆ 93 తగ్గట్టుగా నేను ఒకప్పుడు బండి మీద వీడియోస్ చేసేవాడు అనమాట. ఆ పరంగా పెట్టుకున్నాను కేర్ ఆఫ్ అడ్రస్ 93. ఓకే. అలా టాటూ కూడా ఉంటదండి 93 అని. ఇదేంటి పైన ఇస్త్రీ పెట్టా? మేము చాకలాలం అండి. ఎవరైనా నార్మల్ గా మీరు మా ఇంటి దగ్గర ఎక్కువ శాతం కొంతమంది వేరే ఉంటారు కదా, మీరు ఏంటి అని అడిగిన క్వశ్చన్ నాకు ఎక్కువ అనిపించేది. ఏంటి ఇలా క్యాస్ట్ గురించి అడుగుతుంటారు ఏంటి అని చెప్పి కోపం వచ్చి నేను డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం లేకుండా వేయించుకున్నాను. ఓకే. కింద పేరేం రాపించారు? రజకాస్ అని ఉంటది. రజకాస్ అంటే చాకల వాళ్ళని రజకాస్ అంటారండి. ఓకే. ఓకే. దానికోసం. నైస్. సో మీరు ఫస్ట్ నుంచి వైజాగే? వైజాగ్. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మేమో ఇంటి పనులు చేస్తుంటది, నానేమో పకోడీ మామూలుగా ఒకరి దగ్గర పని చేస్తాడు. ఓకే. అక్కడ వాళ్ళ దగ్గర చిన్న అమ్మ తగరపోల్సా, నాన్న విజయవాడ, కానీ నేనైతే ఇక్కడే. ఓకే. లవ్ మ్యారేజా? లవ్ కాదు, మాయ వాళ్ళు అవుతారు కదా. ఓకే. బావా. ఓకే. నాకు అర్థమైంది. అండ్ మరి వైజాగ్ లోనే పుట్టి పెరిగావు కదా. అండ్ బేసిక్ గా నేను ఒకటి గమనించాను అబ్బా, ఏంటి వైజాగ్ లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా క్రియేటర్ అవ్వాలని ఫీల్ అవుతారు. దానికి అంటే దానికి ఆన్సర్ నాకు ఏం చెప్తానంటే,
ఈ రోజుల్లో చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఏ విషయంలో అయినా సరే ముందుకు వెళ్ళొచ్చు అనేది చాలా మందికి ఉంటుంది కదండి. దీనివల్ల ఎక్కువ శాతం ఈ కెమెరా ఫీల్డ్ చూసి ఇంప్రెషన్ అయ్యి ఒక ఇన్స్పైరింగ్ ఏదో హీరో ద్వారా వచ్చి మనము కూడా అలాగ అవ్వాలని చెప్పి మేబీ ఆలోచిస్తారేమో. అందుకే ఎక్కువ శాతం మా ఊర్లో ఎక్కువ శాతం ఐఫోన్లే పట్టుకుని ఉంటారు. అంతా ఐఫోన్లు పట్టుకుంటారు. ఎక్కడంటే బీచ్ రోడ్కి వెళ్ళినా సరే అంతా ఇన్ఫ్లుయెన్సర్, సరే వీళ్ళని చూసాం ఇట్లా అనిపిస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఈ మధ్యన నేను ఫ్యాక్ట్ గా మాట్లాడాలంటే నువ్వు కొన్నావు నేను కొనలేనా, నువ్వు చేస్తావు నేను చేయలేనా అనేది ఎక్కువ అయింది. అంటే మీలో మీకే ఒక మంచి కాంపిటీషన్. అప్పుడు నేనేం ఆలోచిస్తానంటే ఇలా కాంపిటీషన్ అనేది ఉంటేనే కదా ఎవరేంటి అనేది బయటపడతానని చెప్పి నేను మనసులో ఆలోచించుకుని ఉంటాను. ఉండేవాడిని. సో మరి అంటే మిమ్మల్ని చూస్తే నాకేంటంటే బేసిక్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే కాదనిపిస్తుంది, లేదు ఏదన్నా చేస్తున్నారంటే అట్లా కూడా అనిపించదు. అంటే చాలా సింపుల్గా మీకు ఏదో నచ్చిన లైఫ్లో మీరు అంటే ఆ లైఫ్లో సర్వైవ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇంతకు మీరు ఏం చదువుకున్నారు? నేను 10th చదివాను. 10th తర్వాత అంటే ఎందుకు 10th లోనే స్టాప్ చేశారు? మనం ఇప్పుడు జగదంబలో ఉన్నామండి. మనం జగదంబ నుంచి కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే. మన తిన్నంగా మనం ఆ వాళ్ళని వీళ్ళని ఒక 5 మందినే అడిగి వెళ్తుంటాం, టార్గెట్ చేరుకుంటాం. అదే మనకు సరిగ్గా ఒకడే చెప్పుంటే ఎవరిని అడగకన్నా తిన్నంగా వెళ్ళిపోతాం అక్కడికి. అంటే ఇలాగ సరైన గురువు లాంటి కన్నీ లాంటి నాకు చెప్పేటోడు లేకపోవడం వల్ల ఆ 10th ఆపేసాను. ఓకే. అంటే ఒకరు చెప్పే వాళ్ళు లేకపోవడం అంటే మీకంటే నేను ఇంటర్మీడియట్ బుల్లా కాలేజ్ జాయిన్ అయ్యాను. ఇంటర్ కూడా చేరారు? జాయిన్ అయ్యాను. కానీ అది ఏంటంటే నాకు ఆ టైంలో ఇంటర్ చేసేయాలి, ఇంటర్ జాయిన్ అయిపోవాలి, మన అందరికి తెలియాలి మనం చదువుతున్నామని అనే జాయిన్ అయ్యాను తప్ప అసలు ఇంటర్ జాయిన్ అయితే లైఫ్ ఎలా ఉంటది, లేదంటే ఇంకో గ్రూప్ తీసుకుంటే ఏమవుతుంది అనేది నాకు సరిగ్గా తెలియదండి. ఓకే. బట్ దానివల్ల కొంచెం నాది కూడా తప్పు అనుకోవాలి. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత తిన్నగా కాలేజ్కి వెళ్ళాలి. కాకపోతే నేను కాలేజ్ దగ్గర దాకా వెళ్ళి తర్వాత సినిమాలు గట్రా వెళ్ళేవాళ్ళు. దీనివల్ల ఆగిపోయాను. బట్ మీరు ఇంటర్కే స్టాప్ చేశారు, బాగానే ఉంది. 10th స్టాప్ చేశారు. ఓకే. బట్ మీరు ఎంతమంది? నేను మీరు చెల్లి చదువుకున్నారా? చెల్లి కూడా మధ్యలో స్టాప్ అయిపోయిందండి. ఓకే. అంటే ఎంత వరకు చదువుకున్నారు? ఇంటర్ వరకు. ఓకే. మరి మీరు ఎందుకు చదువుకోలేదు? అంటే ఇంటర్ అంత కంప్లీట్ చేయలేదు? అంటే ఇప్పుడు నీకు నార్మల్ గా మనం ఒక రూపాయికి గానీ ఆశపడ్డం అంటే ఎక్కడైనా జాయిన్ అయ్యి ఇలాగా రూపాయి సంపాదించామంటే నీ బ్రెయిన్ అంతా రూపాయి పైన వెళ్తుంది, కానీ ఇంక చదివితే ఒక 10 రూపాయలు వస్తుంది అనేది మనం గ్రహించలేమండి దాన్ని. ఓకే. నేను కూడా ఇలా చదువు ఎందుకు ఆపేసావు అనే నీ క్వశ్చన్కి అయితే నేను చదువుకుని ఒక దగ్గర అవన్నీ హిస్టరీ ఒక దగ్గర జాబ్ చేసేవాడిని. ఒక 3000కో 2000కో ఎంతో. నాకు ఆ డబ్బుల మీద మోజు ఎక్కువైపోవడం వల్ల నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. కానీ అంటే అమ్మ పని చేస్తారు, అంటే అమ్మ ఇంట్లోనే ఉంటారు, నాన్న ఎక్కడికో వెళ్ళి బండి దగ్గర పని చేస్తారని చెప్పారు కదా. మరి అమ్మ నాన్న బాధపడలేదా? అంటే 10th చదువు మానుకోవడం వల్ల మళ్ళీ అంటే ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు మంచి స్టేజ్కి వెళ్ళాలని చెప్పి చదువు కోసం ఎంత కష్టమైనా సరే డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే స్టేజ్కి వచ్చారు కదా. మరి మీరు మధ్యలో ఆపేసినప్పుడు ఇంట్లో ఏమనలేదా? ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగా చదువుకున్న ఇద్దరు ఒకరు బాగా చదువుకున్న వాళ్ళని సరే, అరే నాన్న నువ్వు ఇలాగెళ్తే బాగుంటది, నీ రూట్ ఇలాగెళ్తే బాగుంటది అని చెప్పి ఇద్దరు ఎవరో ఒకరు మనకు సజెషన్ ఇస్తారు, ఇంకోళ్ళు పుషప్ ఇస్తారు. అమ్మకి నాన్న పుషప్ ఇస్తే అమ్మ మనకి సజెషన్ ఇస్తుంది ఇలాగెళ్ళాలని చెప్పి. ఇద్దరు కూడా చదువుకోకపోవడమే తప్పేమో నేనైతే అనుకుంటున్నాను. ఓకే. అమ్మ నాన్నకి చదువు మీద ఒక అవగాహన ఉంటే ఇవాళ నీకు కూడా మనం కూడా చదువుకు ఏదో సాధిస్తామని కాదని మనం కూడా అట్లీస్ట్ మినిమం అయినా చదువుతాం కదా. అవును. అంటే నువ్వు మొదట్లో కూడా ఒక మాట చెప్పావు, నాకు సరైన గైడెన్స్ లేదు, అంటే మేబీ మీరు తెలుసుకోలేదు, మీకు చెప్పే వాళ్ళు కూడా చెప్పలేదు అని నాకు అర్థమైంది. కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఏజ్ లో ఫ్రెండ్స్ అనేది మనకు ఫామ్ అవుతుంటారు. మరి మీ ఫ్రెండ్స్ కూడా నీతో పాటు ముందరికి వెళ్తుంటారు కదా, మరి అట్లాంటి వాళ్ళని చూసి నువ్వు ఎందుకు మోటివేట్ కాలేదు? మోటివేట్ అంటే ఏం లేదండి, ఒక దగ్గర మనం ఆగిపోయామంటే ఇంకో దగ్గర ఏదో సాధిస్తామని చెప్పి నాకు నమ్మకం ఒకప్పుడే కలిగిపోయిందండి. ఓకే. అది వినటానికి ఓవరాక్షన్ గా ఉంటదేమో, వినే వాళ్ళకి ఓవరాక్షన్ గా ఉంటదేమో, కానీ కొంతమందికి ఆలోచించే విధానం తొందరగా వస్తూ ఉంటుంది అన్నమాట. నాకు కొంచెం నేను ఎలా ఆలోచిస్తానంటే మనం అనుకుంటే ఏ పనైనా చేయగలం, కానీ టైం పడుతుంది. టైం పట్టిని మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు అనేది నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను. మన ప్రయత్నం మాత్రం నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా అంటే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు గెలుపు కోసం. మరి కొంతమంది ఎందుకు పాస్ అవుతారు, మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు ఫెయిల్ అవుతారు, వాళ్ళకే తెలుస్తుంది. అదృష్టం అనేది సెకండరీ, అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓడిపోయినోడికి గెలిచినోడికి మాత్రమే తెలుస్తుంది. మధ్యలో మనం ఏమనుకున్నా సరే మనకి ఏం తెలియదని అనుకుంటాను. ఓకే. మరి అంటే ఓకే 10th ఇట్లా అయిపోయింది, ఇక తర్వాత చదువుకోలేదు, మరేమన్నా ఉద్యోగం చేసావా? నార్మల్గా నేను బ్లూ డాట్ కొరియర్లోని
మీకు నాకు చిన్నప్పటి నుంచి లేట్ అనేది అలవాటు అని. లేట్ అంటే ఎలా అంటే నేను స్కూల్కి వెళ్ళడం కూడా లేట్ అని. స్కూల్కి లేట్, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా లేట్గా వెళ్ళిపోయాను. సినిమాకి కూడా నేను ఎవరైనా సినిమాకి కూడా లేట్ వెళ్తారని, నేను సినిమాకి కూడా లేట్ వెళ్తాను. సినిమాకి కూడా అట్లయితే నిజంగానే లేట్ మీరు. లేట్ అంటే దీనివల్ల నేను ఏంటంటే అక్కడక్కడ ఎంతో కొంత జాయిన్ అయినా సరే మన జీతానికి మన డబ్బులకి మన ఎలాగైనా సరే ఇంట్లో ఇవ్వాలా లేదా మన మెయింటెనెన్స్ మనం చూసుకోవాలి అనే దానికైనా సరే మనం ఎక్కడ దగ్గర జాబ్ చేయాలి. నేను ఇలా చేసిన దగ్గర కూడా లేట్ అవ్వడం వల్ల కొన్ని దగ్గర నన్ను మానిపించేసరి నేను కొన్ని మానేశానండి. ఓకే, మరి అంటే మీ తప్పు మీకు తెలుస్తుంటుంది కదా, లేట్గా రావడం వల్ల కొన్ని మిస్ అవుతున్నాను, ఏదర్ క్లాస్ అయినా మిస్ అవ్వచ్చు, బయట సినిమా అయినా మిస్ అవ్వచ్చు. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి తొందరగా వెళ్ళడం స్టార్ట్ చేయొచ్చు కదా. మేబీ స్టార్ట్ చేశాను అని స్టార్ట్ చేయడం అనేది రైట్ ఏమో, అందుకే మీ దగ్గర ఈరోజు నేను ఉన్నాను. ఓకే ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఒక రీజన్ ఉంటుంది. అవును, ఆ రీజన్ అనేది నేను లేట్ దగ్గర నుంచి ఫాస్ట్ అనేది అనుకోవడం వల్ల ఫాస్ట్గా వెళ్ళకపోయినా సరే కొంచెమైనా ప్రయత్నించాను కాబట్టి ఈరోజు మీ దగ్గర ఉన్నాను. ఓకే, ఇలా నన్ను మీరు ఇలా నాతో మాట్లాడడం ఎలా జరుగుతుందండి. మరి ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు? ఏంటి అంటే ఒక ఆఫీస్లో చేశానండి, ఎలక్ట్రికల్ దాంట్లో. 6 years చేశాను. 6 సంవత్సరాలు. అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు శాలరీ? నేను 6,000కి ఎంతకో జాయిన్ అయ్యాను. 6,000కి మొదలు పెట్టారు. నేను మానేసిన టైంలోని 15.5 వచ్చేది. కలిపి 18,000 ఎంత, 18,000. 6 సంవత్సరాలకి ఒక 15,000 13,000 అంతా పెరిగిందండి. అంటే నాకు ఇక్కడ ఒకటి అర్థమైంది, నువ్వు 6 సంవత్సరాలు ఒక ఉద్యోగానికి టైం అంటే వెళ్తున్నావు చేసావు, కానీ 6 సంవత్సరాలు ఒక చోట పని చేశాక ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? లేదండి, మానేసావు. ఎందుకు మానేయాల్సి వచ్చింది? నార్మల్గా ఇది చెప్పచ్చో చెప్పకూడదో తెలియదండి. అంటే ప్రతి ఒక్కరి జీవితంలోని ఆనందం ఎంత ఉంటుందో బాధ కూడా అంతే ఉంటుంది. ఆనందాన్ని చెప్పుకోకన్నా ప్రతి ఒక్కరు కూడా బాధను చెప్పుకుంటారు. నేనేమనుకుంటానంటే ఆనందం చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ బాధను చెప్పుకోకూడదు. బాధను ఎప్పుడు కూడా అనుభవించాలి. అందుకే ఆ భగవంతుడు బాధలు పెడుతుంటాడు. ఈ జాబ్ అనేది కూడా కొన్ని కారణాల వల్ల నేనే మానేశాను. కొన్ని కారణాలు? ఎందుకు? కొన్ని కారణాలు అంటే ఏం లేదని, నేను ఎక్కువ బండి మీద స్టంటింగ్ కూడా చేస్తుంటానని. అవును, అది కూడా చూసా. స్టంట్స్ ఎక్కువ కొడతావు. వీలింగ్ చేయడం, డ్రిఫ్టింగ్ చేయడం, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేయడం, ఇలాంటివి చాలా కొన్ని అంటే చూసేవాడికి ఇంప్రెస్ అయ్యేలాగా ఆలోచించుకొని చేయడం నాకు అలవాటు అని. దీనివల్ల మనం ఒక కేసు అయిందని. అంటే ఎలా అంటే ఒక బొల్లాయి కాలేజ్ 2021లోని బొల్లాయి కాలేజ్ ఒకటి ఉంటుందండి ఇక్కడే వైజాగ్ లో బొల్లాయి కాలేజ్ ఉంటుంది. బొల్లాయి కాలేజ్ సర్కిల్లోనేమో ఒక ఆగుతున్న బస్సుని ఉదయం 3 గంటల వేళలో ఆగుతున్న బస్సుని ఒక అబ్బాయి కొడతాడు అన్నమాట. గుద్దాడు, బాగా కొడుతుంటాడు. డ్యూటీలో లేనప్పుడు కొడితేనే ఒక ప్రాబ్లం, డ్యూటీలో ఉన్నప్పుడు కొడతాడు. అవును. ఈ కొట్టడం పక్కన చాలా మంది కుర్రోళ్ళు ఉంటారు. ఆ కుర్రోల్లో నేను ఒకరిని. నేను ఆ సిచ్యువేషన్ లో అక్కడ నేను లేకపోయినా సరే నేను వేరే దగ్గర ఉంటాను. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే నైట్ అవుట్ అంటారు అన్నమాట వైజాగ్ లో. నార్మల్ గా హైదరాబాద్ లో చూసుకుంటే నైట్ లైఫ్ చేస్తుంటారు, ఎక్కువ మంది కుర్రోళ్ళు తిరుగుతుంటారు. అలాగా ఇలాగ కూడా వైజాగ్ లో కూడా ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అయిపోయింది, అది కన్ఫర్మ్ గా నేను చెప్పగలను. ఇంకోటి ఏంటంటే ఇలాగ నైట్ లైఫ్ జరుగుతున్నప్పుడు ఇది జరుగుతుంది అన్నమాట. ఈ బస్ డ్రైవర్ని కొట్టడం, ఆ తాగిసిన కిక్లోనో లేదంటే మరి అది దేని వల్ల అలా జరగాలని రాసి పెట్టుందో ఆ కారణంతో జరుగుతుందని. ఇది జరగడం వల్ల 13 మందిని జైలుకి వేస్తారు. 13 మంది? అందులో నేను ఒకరికేం సంబంధం లేదు కదా? సంబంధం లేదు అంటే ఆ నైట్ వేళలో నేను తిరగడమే ఒక దాని భాగంగా తీశారు. ఇంకోటి ఏంటంటే ఈ కారణాలతో ఏమైనా సరే ఈ 13 మందిలో నేను ఒకరినని చెప్పి అక్కడ నాకు కొంచెం బ్రేక్ అయిపోయిందండి. అంటే నువ్వు ఎందుకు వాళ్ళ కళ్ళల్లో పడ్డావు? ఎందుకు కళ్ళల్లో పడ్డావంటే నేను స్టంటింగ్ చేస్తుంటాను కదా. ఎంత మరి ఇప్పుడు నా పక్కన నేను నువ్వు చెయ్యొద్దు అంటే నేను చేయడం మానేస్తాను. నువ్వు చెయ్యి అంటే నాకు హుషారు వస్తుంది. నార్మల్ గా నా కోసం చప్పట్లు కొట్టే వాళ్ళు 10 మంది ఉన్నారు కదని చెప్పి ఒక రకమైన హుషారు వస్తుంది. ఆ హుషారులో ఈ 10 మంది చేయలేని పని నేను చేయగలను. ఈ 10 మందికి రాదు, నాకు వచ్చి నేను చేస్తున్నప్పుడు వాళ్ళు చప్పట్లు కొడతారు. ఈ జోష్ లోనే నేను అక్కడ స్టంటింగ్ చేయడం. మరి నువ్వు జైలుకి వెళ్ళా అన్నావు కదా, సో ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో? 6 రోజులు ఉన్నాను. 6 రోజులు ఉన్నావు. మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న చెల్లి? మీకు అదే అంటున్నాను, నార్మల్గా నాకు అందరిలో ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఇష్టం అని అంటుంటారు. అవును. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అన్నం కలిపి మరి తినిపిస్తారు నీకు? ఎందుకంటే నేను ఒక వీడియోలో మా అమ్మని
వీడియోలో చూపెడితే ఆ పని చేయడానికి నేను కావాలని అమ్మ ఇలా చెయ్యి అని చెప్పను. నేను సీక్రెట్గా తీయించుకుంటాను పక్క నుంచి వీడియోలో. ఓకే, సరదాగా ఇలా ఆడపాడిస్తాను, ఏదో ఆ రకంగా నాకు ఏమనిపిస్తే అలా మాట్లాడతాను. అందులో సిచ్యువేషన్ ని నేను క్యాప్చర్ చేయించుకుంటాను. అమ్మ ఇలా చెయ్యి బాగుంటుంది, నేను వీడియోలో పెడతాను, నేను హైలైట్ చేస్తాను, నేను హైలైట్ అయిపోతాను, అలా ఏమి ఉండదండి నేను అది. ఇదంతా ఎందుకు చెప్తుందంటే మా అమ్మ నాకు ఎందుకు ఇష్టం అంటే నేను ఇలా పడిపోతుంటాను, నార్మల్గా ఇలా పడిపోతుంటాను, ఇది నేల, నేను ఇక్కడ పడిపోతున్న టైంలో మా అమ్మ లేపుతుంది నన్ను. ఓకే, నన్ను ఇక్కడ లేపినా మా అమ్మ నేను ఇష్టపడను, ఎందుకంటే నేను లెగిసిపోతాను కదా. అవును, నేను భూమి వరకు పడిపోతున్న టైంలో మా అమ్మ లేపుతుంది దేవుడిలాగా. ఓకే, అంటే మా అమ్మ కెపాసిటీ ఏంటంటే ఇది ఎలాగైనా చేయగలడు అనే మా అమ్మ నాకు బూస్ట్ ఇస్తుంది, ఒక నమ్మకం బూస్టింగ్ ఇస్తుంది, నేను పడిపోతున్న టైంలో కాపాడుతుంది. నాకు అందుకని మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మతోనే ఎక్కువ శాతం వీడియోస్ చేస్తుంటాను. ఓకే, మరి అంటే మేము ఒకటి చూసాము, అది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నార్మల్ గా అప్పుడు ఆ కేసు అయింది కదా, నార్మల్ గా మా అమ్మ అప్పు చేసి 36,000 ఎంత ఖర్చు పెట్టింది నాకు బయటికి తీసుకురావడానికి. నాకు బోల్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు నార్మల్ గా, అలాగని ఫ్రెండ్స్ తప్ప అన్ను, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చేయలేదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఎంతైనా అమ్మ ఆగలేదు కదా, తల్లిని మించిన దైవం లేదు. ఆ టైంలో కూడా మామూలుగా గొడవ అయింది, అదంతా అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, ఇలా జరగడమే మంచిది అయ్యింది అని చెప్పి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే నాకు ఒక స్ట్రాంగ్ అనేది అప్పటికన్నా ఇప్పుడు నేను సంపాదించుకున్నాను. రోడ్డు పైన ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక అన్నానికి మనం తినే అన్నానికి ఎంత విలువ ఇవ్వాలి, ఒక సిగరెట్ ఒక అగ్గిపెట్టి 2 ఉంటే ఒక అగ్గి పుల్లకి ఎంత విలువ ఇవ్వాలి అనేది నాకు లోపల అర్థమైంది. ఓకే, నార్మల్గా నేను తప్పు చేశాను, నేను శిక్ష పడ్డాను, మా అమ్మ కాపాడింది, నన్ను లేపింది, ఇదంతా ఒక బాక్స్. అవును, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ 2 సంవత్సరాలు నువ్వేం నేర్చుకున్నావు అనేది అడిగితే నేను చాలా నేర్చుకున్నాను. ఏమేమి నేర్చుకున్నావు? నీ దగ్గర అదుపు తప్పి మాట్లాడకన్నా ఉండడం నేర్చుకున్నాను. ఓకే, నీ సెల్ఫ్ కంట్రోల్. నిన్ను ఒకరి దగ్గర తక్కువ చేయకన్నా మాట్లాడడం నేర్చుకున్నాను. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు, నార్మల్గా నువ్వు అనేది స్ట్రాంగ్గా ఏదైనా ప్రయత్నించు, కానీ మంచిగా ప్రయత్నించు, ఏమీ ఆశపడకుండా నీకు ఈ రోజు కాకపోతే రేపైనా దక్కుతుంది అనేది నాకు ఎక్స్పీరియన్స్గా ఇన్ని ఉంటాయి. ఓకే, శ్రీకృష్ణ జన్మస్థలం అంటారండి నార్మల్గా. అవును, మనం శ్రీకృష్ణ జన్మస్థలం వెళ్ళి ఒక తిండి ఇలా తినేటప్పుడు నీకు మీ అమ్మ నాన్న మొత్తం నీ ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చేస్తారు ఫస్ట్ ముద్దకే. నేను ఓపెన్గా చెప్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి నా వీడియో ఒకవేళ చూసారంటే ఈ మాట చూస్తే వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఒక అగ్గి పుల్లకి విలువ 100 రూపాయలు దానికి లోపల, నార్మల్గా చెప్తున్నాను లోపల. ఇప్పుడు అగ్గి పుల్ల ఇలా పడేస్తావు నార్మల్గా, ఆ అగ్గి పుల్ల విలువ లోపల 100 రూపాయలు అండి. 100 రూపాయలు అంటే నువ్వు ఎలా తేగలవు, అది 1000 రూపాయలైనా అవ్వచ్చు, నువ్వు అగ్గి పుల్ల ఎలా తేగలవు. అలాంటిది చాలా చూసాను ఈ 6 రోజుల్లో. ఓకే, దీనివల్ల నాకు అంటూ ఒక మాట్లాడే విధానం తెలిసింది, నలుగురితో ఎలాగుండాలో తెలిసింది, గొడవలు పెట్టుకోకూడదని తెలిసింది, ఏదైనా మనం చేసే ప్రయత్నం స్ట్రాంగ్గా చేయాలని తెలిసింది, మనం అవతలోడు నమ్మితే మనల్ని కూడా వాడు అలాగే నమ్ముతాడని తెలిసింది, వాడు కోపడినా సరే ఆడు ఏ టైంలో కోపడుతున్నాడో మనమే అర్థం చేసుకుందాం, లేకపోతే లైట్ తీసుకుందాం అనే విషయం తెలిసింది. ఇదంతా 6 రోజులు ఒక రూమ్ లో కూర్చుంటే తెలిసిందండి. ఓకే, ఎంతమంది పరిచయం అయ్యారు నీకు జైల్లో? లోపల అంటే నన్ను చూడటానికి కూడా లోపల వచ్చేవారని. వచ్చేవారు, కామెడీగా ఉంటాయేమో, నిజంగా చెప్తున్నాను. చెప్పండి. చెప్పేటి నాకు నా పక్కన ఉండేటి ఒక 12 మందికి తెలిసి వేరే బ్లాక్స్ లాగా ఉంటాయి, ఆ బ్లాక్స్ నుంచి బ్రో షాక్ మాట వాళ్ళు, బ్రో నేను చూస్తాం అనుకోలేదు, ఇదేంటి బ్రో ఇలాగా అది ఇది అని చెప్పి, ఇంకా తెలుసు కదండి ఒక పరిచయం అయిన తర్వాత 1 నిమిషంలో అందరికి వెళ్ళిపోతారు, ఎన్ని మాటలైనా ఆడతారు. అలాంటి మాటలు అయితే నేను చాలా విన్నానండి, కానీ పరిచయాలు అయితే పెంచుకోలేదు. ఎందుకంటే నేను అక్కడ ఉండిపోయే వ్యక్తిని కాదు కదా నార్మల్గా, మనకి ఎందుకు పరిచయం. నేను ఎలా ఆలోచించానంటే లైఫ్ ఎలాగో దేవుడు ఇలాగ మనకి ఇక్కడ తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టేశాడు, నువ్వంటే ఏంటి అసలు ఇక్కడ కూర్చున్నావు, నైట్ అయితే నిద్ర పట్టదు, మార్నింగ్ 5 గంటలు 4 గంటలు లేపుతారు, 4కి 5కి లేపేస్తారు. నీ ఇంట్లో పడుకున్నప్పుడు 10 గంటలకైనా సరే మా అమ్మ లేపదు. ఇప్పుడు ఈ ప్రెజర్ వల్ల నేను లేగాల్సి వస్తుంది అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ, దేనివల్ల అయింది ఇదంతా, దేవుడా నేనేం తప్పు చేశానా, నేను ఎవరికైనా మోసం చేశాను, నేను ఎవరికైనా పాపం చేశానా, ఏంటి దేవుడా అని అనుకున్నాను. నేను ఇలా జరిగిన తర్వాత కూడా నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. అదేంటంటే జైలు అంటే ఏంటి, జైలు ఎలాగ ఉంటుంది అని చెప్పి చాలా మంది కోరుకుంటుంది. నేను అలా ఒకప్పుడు కోరుకున్నాను, మేబీ దేవుడు నాకు ఆ కోరిక తీర్చాడు, ఇంతతో ఈ 6 రోజుల్లో బయటకు వచ్చిన తర్వాత ఎండ్ ఇచ్చాడు, చాలు దేవుడా భగవంతుడు నేను అడిగింది నా కోరిక తీర్చా. కాకపోతే చాలా మంచి
ఎక్స్పీరియన్స్ని ఇచ్చావు అని చెప్పి అనుకొని దేవుడి దండం పెట్టుకొని సింహాచలం వెళ్ళి ఆర్కి బీచ్లో స్నానం చేసి ఇంటికి వస్తాను. ఓకే. అండ్ మరి నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటావు కదా, ఎందుకు ఉపేంద్ర సోషల్ మీడియాలోకి వచ్చాడు? ఒకప్పుడు 100 లైకులు వస్తే చాలా గొప్ప, నువ్వు ఫేస్బుక్లో పేరు సంపాదించడం కాదు, ఇన్స్టాగ్రామ్ అంటే అది వేరే లెవెల్ అని చెప్పి నాకు కొంచెం ప్రమోషన్ టైప్లోనే అలాగా మా ఫ్రెండ్ చెప్పాడు. 100 లైకులు వస్తే గొప్ప అంటే నీ దృష్టిలో 100 లైకులు వస్తే గొప్ప అని నువ్వు భావిస్తున్నావు, అది గొప్ప అని నేను నిరూపిస్తాను. ఓకే అనేది ఒక్కటే ఆ టైంలో ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఆ 100 లైకుల కోసమే నేను ఆ యాప్ని డౌన్లోడ్ చేశాను. నార్మల్గా ఈరోజు చూసుకుంటే మినిమం 9,000 మంది 10,000 లైక్ అంతమంది నన్ను ఇష్టపడుతున్నారు. చాలా మంది అంతమంది ఇష్టపడే మనుషులను సంపాదించడం అంటే చాలా కష్టం అని చెప్పి చెప్పుకుంటూ కూడా ఆ గొప్ప అనే పదాన్ని నేను నిరూపించుకున్నాను. ఓకే. అండ్ నీ వీడియోస్లో నాకు నచ్చేటివి ఏంటంటే ఎవరన్నా ఇక్కడ రోడ్ సైడ్ ఒక బెగ్గర్ అనుకోవచ్చు, లేదంటే ఏం సహాయం లేని స్థితిలో తిండి కోసం నిలబడే వ్యక్తులు ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళకి నువ్వు దగ్గరికి వెళ్ళి సాయం చేస్తుంటావు, డబ్బు అయినా ఉండొచ్చు, ఫుడ్ అయినా ఉండొచ్చు, వాళ్ళకి అలా హెల్ప్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది నీకు? అంటే నాకు రోడ్డు మీద నేను బండి మీద వెళ్ళేటప్పుడు పెట్రోల్ అయిపోద్ది, పెట్రోల్ అయిపోయి నా జేబులో నుంచి ఇలా ఫోన్ తీస్తాను, నా ఫోన్లో 250 మంది కాంటాక్ట్స్ ఉంటే అందులో 5 మంది సెలెక్ట్ చేసుకుంటాను. 5 మందిలో ఎవరికి ఫస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకుని నాకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే మాయా నాది ఇక్కడ బండి అయిపోయింది, జాలరపేటలో బండి అయిపోయింది, నాకు 50 రూపాయలు కావాలంటాను. ఆడు ఈ 5 నిమిషాలు నాకు 50 రూపాయలు పడిపోద్ది, క్రెడిట్ అయిపోద్ది. క్రెడిట్ అయిపోగానే నేను పెట్రోల్ కొట్టించుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆ పెట్రోల్ ఎందుకైతే కొట్టించానో నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నా అక్కడికి నా టార్గెట్ నేను రీచ్ అయిపోతాను. ఓకే. మరి రోడ్డు మీద డివైడర్ మీద కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా? ఉండవు కదా. వాళ్ళు ఫ్యామిలీ ఉంటారు ఉండరు అనేది నాకు తెలియదు. నా కంటికి ఆ సిచ్యువేషన్ కనిపించింది, నాకు ఉంది అక్కడ లేదు, నాకు పాసిబుల్ ఉంది, నా దగ్గర 100 ఉంది, 100లో 30 40, ఆ 100 డిమాండ్ చేస్తే 100. ఓకే. నా తర్వాత చూసుకోవచ్చు. నాకు ఎవరో ఒకరు ఉన్నారు, నాకు ధీమా ఉంది, కానీ వాళ్ళకి ఎవరు లేరు. ఎవరైనా సరే వీడు చాలా మంచోడు అని నిరూపించుకోవాలంటే వాళ్ళ మంచితనం ఉంటేనే ఆడు మంచోడు అంటారు. నువ్వు యాక్ట్ చేస్తే ఆ మంచితనం రాదు. ఎన్ని రోజులు యాక్ట్ చేస్తారు అలా యాక్ట్? నువ్వు ఒకవేళ ఎన్ని రోజులు చేసినా ఎన్ని రోజులు చేయకపోయినా సరే నువ్వు అలా యాక్ట్ చేస్తే ఆ మంచితనం రాదు. అవును. నేను మంచోడిని మీ అభిప్రాయం అయితే నేను నిజంగా మంచోడినే. మన అభిప్రాయమే కదా. నేను చెడ్డోడని మీ అభిప్రాయం అయితే నేను నిజంగా చెడ్డోడినే. ఓకే. ఒకవేళ నువ్వు చెడ్డోడు అని నువ్వు ఒక్కడమే చెప్పి నేను మంచోడిని అని చెప్పి నా చుట్టూ ఒక 9 మంది చెప్పారంటే నేను మంచోడినే. అది ఇంకా అలా వదిలేస్తాను అంతవరకే. ఒక క్వశ్చన్, మరి చేతికి ఏంటి ఆ కాట్లు? ఇవని ఇవి అబద్ధాలు ఎందుకని మామూలుగా మీకు చెప్పాను, తెలిసి తెలియని ఏజ్లో కొన్ని పనులు చేస్తుంటాం, అది చాలా మంది చేస్తుంటారు. మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తాం, లవ్ చేస్తాం, మర్చిపోవడానికి ఇలాంటి చిన్న చేస్తాం, చిన్నవి. ఇవి చిన్నవే. ఈ రోజు కూడా అట్లనే అనిపించిందంటే నేను ఎందుకు దీని మీద టాటూ వేయించుకోలేదు? ఎవరైనా సరే కట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, మరి కవర్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. నేను కట్ చేసుకున్నాను, నేను ఒక బాధ వల్ల కట్ చేసుకున్నాను, ఆ బాధ పోయింది కదా అని చెప్పి నేను ఇంకెందుకు టాటూ వేయించుకోవాలి? ఇది దేనివల్ల కోసుకున్న తర్వాత మనం ఏమనుకున్నామో అనేది ఇది చూస్తేనే కదా మనకు గుర్తుంటది. నేను దానికోసమే కవర్ చేసుకోకుండా. మరి అమ్మ కోసం ఎప్పుడన్నా అట్లాంటివి జరిగాయా? మీకు అదే చెప్తున్నాను, ఒక లైఫ్ అనేది ఎన్ని యాంగిల్స్ ఉంటాయో నాకు తెలియదు, కానీ ఒక లైఫ్ అనేది మనకు ఒక అవగాహన లేనప్పుడు ఒకలాగా ఉంటుంది, ఒక అవగాహన వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది. నేను అవగాహన వచ్చినప్పుడు ఇది కోసుకోలేదే, తెలియని వయసు. నేను అవగాహన లేనప్పుడు కోసుకున్నాను. మరి ఇప్పుడు అంటే నీకు అలాంటి స్టేజ్ అంటే ఒక చిన్న వయసే ఉంటుంది ఇప్పుడు కన్నా, మరి ఇప్పుడు ఇలాంటి పనులు చేసే వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? నేను చెయ్యొద్దని చెప్పనని, మీరు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటే నేను చెయ్యొద్దు అంటే నువ్వు మానవు, నువ్వు చెయ్యాలని నేను అనుకుంటాను. చేసిన తర్వాత నాలాగే నువ్వు తయారవ్వాలి, నేర్చుకోవాలి, ఇంకా తయారవ్వాలి. అది నేర్చుకోవాలనేది కూడా నువ్వు నేర్చుకో అంటే ఎవడు నేర్చుకోరని, నువ్వు నేర్చుకో అంటే ఎక్స్పీరియన్స్ నువ్వు నేర్చుకో, అందులో తెలుసుకోవాలి. ఓకే. నేను ఎందుకు ఎవరు కూడా నువ్వు ఎలా ఉంటావు నేను చెప్పను, ఏదైనా సరే వీడియో ద్వారా చెప్తాను, ఆలోచించు అని చెప్తాను ఎక్కువ శాతం. నేర్చుకో అంటే నువ్వు అన్ని డామినేట్ చేసినట్టు ఉంటుంది, ఆడి ఈగో మీద కొట్టినట్టు ఉంటుంది. నువ్వు నాకు చెప్పేది ఏంట్రా, నేను నేర్చుకోవడం ఏంట్రా, ఒక రకమైన వైపు ఉంటుంది లోపల. ఓకే. ఆలోచించి అంటాను, ఏమో నువ్వు ఆలోచిస్తావేమో, నా మాట ఇడు ఆలోచించు అన్నాడు కాబట్టి పర్లేదు ఆలోచించే కదా అన్నాడు, మనల్ని ఏమి ఇంకేమీ అనలేదు కదా అని ఆలోచిస్తారేమో, అలా చెప్తానండి. ఓకే. అండ్ ఇంకొకటి నాట్ రిచ్ లో బడ్జెట్ అని పెడతావు కదా, అంటే ఏంటి? మీకు చెప్పాను కదా, నాట్ రిచ్ లో బడ్జెట్ నో బ్యాక్గ్రౌండ్ సో వాట్ అయితే ఏంటి? మా అమ్మ నాన్న చాలా చిన్న కుటుంబం, అలాగని నేను వాళ్ళు తిట్టలేం కదా, మీరేంటి చిన్న కుటుంబంలో పుట్టారని చెప్పి.
వాళ్ళు చిన్న కుటుంబంలో పుట్టినా సరే నన్ను పెంచే విధానంలో పెంచారు. నేను ఇచ్చారు, నాకు ఏం కావాలన్నా కొన్ని రోజులు ఇచ్చారు. నార్మల్గా వాళ్ళు ఇవ్వడం వరకే ఇచ్చారు, మిగతాది మనం చూసుకోవాలి. చిన్నప్పుడు మనం చిన్న బాబులా ఉండేటప్పుడు నేను బాధపడకుండా ఎలా చూశారో, నేను మధ్యలో చూసుకోకపోయినా సరే మా అమ్మ వాళ్ళు తగ్గిపోయే టైం ఒకటి వస్తుంది, అప్పుడు మాత్రం నన్ను బాబులో ఎలా చూసుకున్నారో వాళ్ళ పాపలో అలా చూసుకుంటానండి. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా సోషల్ మీడియాలోకి వచ్చాక మనకంటూ ఒక పేరు ఉంది, మనం చెప్తే మాట నమ్మే వాళ్ళు క్రియేట్ అవుతారు ఆడియన్స్ ఇట్లా. మరి నువ్వెందుకు ప్రమోషన్స్ ఎక్కువగా చేయవు? అణువు అడుగు అడుగు కూడా డబ్బు కావాలి, నీకే కాదు నాకే కాదు ఎవరికైనా సరే. కానీ మనం ఎంతవరకు ఓర్చుకోగలం, మనకి ఎన్ని బాధలు వచ్చినా సరే ఎంతవరకు ఓర్చుకోగలం దేవుడు టెస్ట్ చేస్తుంటాడు. నీకు ఒక చిన్న బాధ పెట్టి ఒక 1000 రూపాయలు తూగిస్తాడు అనమాట. 1000 రూపాయలకి నీ బాధకి తూగిస్తాడు ఇలాగా దేవుడు. ఈ 1000 రూపాయలు నువ్వు పట్టుకుంటే నీ బాధ అనేది 0%, నీకు బాధ లేదు. కానీ ఈ 1000 రూపాయలు కూడా ఏ విధంగా వస్తుందో మనం ఆలోచించాలి. ఈ 1000 రూపాయలు కూడా కరెక్ట్ మార్గంలో మన దగ్గరికి వస్తే సాటిస్ఫై అవుతాం, అవును, నీ బాధ తీరింది కదా అని చెప్పి ఆనందపడతాం. ఈ 1000 మార్గంలో ఈ 1000 రూపాయలు నీకు కరెక్ట్గా రాకపోతే నీ బాధ ఎలా పోతుందని పోతుంది, కానీ సాటిస్ఫై అవ్వగలవా? కాదు. నేను చెప్పను, నేను అందుకే ఎక్కువ శాతం డబ్బులు అనేది తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తాను, అది కరెక్టా కాదా ఆలోచించుకొని నేను ఆగిపోతుంటాను. ఇంకోటి చెప్తాను చూడండి, చెప్పండి. నేను ఒక వీడియో చూసాను నార్మల్గా, నేను చూసినట్టే చాలా మంది చూసుంటారు. ఒక అన్నయ్య ఒక అతను ఇలా గీత ఉంటుంది, ఇలా బెండి గీత ఉంటుంది, ఇలా బెండి గీత ఉంటుంది, 3 బాల్స్ వదులుతాడు. స్ట్రైట్ ఇది చాలా లేట్గా వెళ్తుంది, బెండి ఉండేది ఫాస్ట్ వెళ్తుంది. నేను బెండ్ కాదు కదా, నేను నార్మల్గా నేను స్ట్రైట్గా ఎక్కువ శాతం ఉందామని ట్రై చేస్తున్నాను. ఒకప్పుడు లేనేమో, ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి నేను ఉందామని ప్రయత్నించాను. నేను అందుకే స్ట్రైట్గా ఎక్కువ శాతం ఆలోచిస్తాను. అవి కొంచెం మంది ఎక్స్ట్రాలు అనుకోవచ్చు, కానీ నాకు అవన్నీ అనవసరం. నా బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఇలా నిర్ణయించుకున్నాను, ఈ దారిని నిర్ణయించుకున్నాను. నా బాల్ లేట్గా వెళ్తుందని, ఈ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ ఫాస్ట్గా వెళ్ళిపోయని చెప్పి మనం బాధపడడం, కుళ్ళిపడడం ఇవన్నీ అనుకోకుండా నువ్వు ఫాస్ట్గా వెళ్ళావు, ఐఎమ్ హ్యాపీ, నేను స్లోగా వెళ్తాను, ఏం ప్రాబ్లం లేదు, నేను మెల్లిగా వెళ్ళినా సరే దూరంగా వెళ్తాను అని చెప్పి, ఒకవేళ కుళ్ళు వచ్చినా సరే నా గుండెలో నేను ఆపుకుంటాను. ఉప్పు ఉప్పు అంటాను, నన్ను నేను ఉప్పు అని పిలుచుకుంటాను, మా అమ్మ కూడా ఉప్పు అని పిలుస్తుంది. ముద్దు పేరు ఉపేంద్ర. ఉప్పు ఉప్పు తప్పది, అలాగ ఆలోచించకూడదు, వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు కదా అని చెప్పి మనం వెళ్ళట్లేదు అని చెప్పి అలాగా అనుకోకూడదు. ఆడికి అదృష్టం ఉంది, దేవుడు చూశాడు, లేదా ఆడి ప్రయత్నం నీకన్నా గట్టిదేమో, అందుకని ఫాస్ట్గా వెళ్ళాడేమో. చెప్పే మాటలో కూడా మన మనసు కదులుతుంది. వాడు ఫాస్ట్గా వెళ్ళాడంటే ఆడి ప్రయత్నం గట్టిదేమో, నువ్వు స్లోగా ప్రయత్నిస్తావేమో, కుళ్ళు పడద్దు అని అనుకుంటానండి మనసులో. ఓకే. మరి మొత్తంగా నువ్వు లైఫ్లో నమ్మే పద్ధతులన్నీ చెప్పావు కదా, మరి నిన్ను ఎంతగానో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటారు, నీ మాటని నమ్మే వాళ్ళు ఉంటారు. నువ్వు ఒక ఫోటో పెట్టినా సరే వచ్చి అరే అన్నయ్య ఫోటో పెట్టాడని చెప్పి లైక్ చేసి ఇష్టాన్ని చూపించే వాళ్ళు ఉంటారు కదా, మరి ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తావు? అనే నార్మల్గా నేను రావడానికి కారణం ఏంటంటే, మీ ద్వారా మీ ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొంచెం ఆలోచించి అది కరెక్టా కాదు అనేది డిసిషన్ వాళ్ళే తీసుకోమనండి. మీకు నార్మల్గా ఒక 17 సంవత్సరాలు ఒక అబ్బాయి ఉంటాడు, చాలా ఫాస్ట్ గా బండి మీద వెళ్తుంటాడు, సడన్ గా రోడ్డు మీద పెట్రోల్ అయిపోద్ది. కాకపోతే వాడు ఫాస్ట్ గా వెళ్ళడానికి ఏంటంటే చౌక్ మీద వెళ్తుంటాడు, చౌక్ మీద వెళ్ళాలి, బంకు దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నడిపించుకొని వెళ్ళాలి కదా అని చెప్పి కంగారులో వెళ్తుంటాడు. చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు ఇదేంటో ఎరగబడుతున్నాడు అని చెప్పి అందరూ ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా మాట్లాడేసుకుంటే వాడు బండి అయిపోద్ది. బండి అయిపోతే ఫోర్స్ వేలు ఒక రోడ్డు ఉంటే ఆ 4 భాగాల్లో చూసుకుంటే 2 కిలోమీటర్ల దూరంలో బండి పెట్రోల్ బంక్ ఉంటుంది. అయ్యో దేవుడా నాకేంటి పనిష్మెంట్, 2 కిలోమీటర్ల దూరం నేను తోసుకెళ్ళాలా అని చెప్పి అటు ఇటు చూస్తాడు, ఎవడు ఆపడు. పోనీ ఆపడు కదని చెప్పి ఆటోలో ఏమైనా చూస్తాడు, ఆటోలు కూడా ఉండవు. కానీ ఆ బండి పెట్రోల్ అయిపోవడం వల్ల ఆ రోజు వాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి వెళ్ళడం అయిపోద్ది, అంటే అది ఫెయిల్ అయిపోతుంది. అంటే నువ్వు ఇప్పుడు అదేనా? నేను అదే కాదా తెలియదు అని, నేను ఓవరాల్ గా చెప్పేదానికి నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పాను. ఓకే. అంటే ఒక మనిషి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఆ బండి ఫాస్ట్ గా వెళ్ళాడని అనుకుంటారు, కానీ అది చౌక్ లాగి చౌక్ మీద వెళ్తున్నాడు అని చెప్పి అక్కడ ఎగ్జామ్ ఉందని చెప్పి ఎవరికి తెలియదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక బండి ఆగిపోతే, ఒక పెట్రోల్ అయిపోతే ఒక ఎగ్జామ్ సెంటర్కి ఒక అబ్బాయి వెళ్ళలేదు. అలాగే రోడ్డు మీద బండి అయిపోయిన వాళ్ళు చాలా మంది వెళ్తుంటారు కదన్నా. మెడికల్ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఒకటి బండి ఆపేసి నీకు చాలా అర్జెంట్ పని పెడుతున్నాను, నీకు దారిలో బండి అయిపోద్ది, నీకు ఎంతమంది హెల్ప్ చేస్తారు, నీ వైపు ఎవరు చూస్తారు అనేది ఒక క్వశ్చన్గా పెట్టి బండి ఆపేస్తాడు రోడ్డు మీద.
అవును, ఫుల్ ఎక్స్పీరియన్స్ అందులో. ఆపేస్తే నువ్వు తోసుకొని వెళ్తుంటావు, చెమటలు పడుతుంటే, బ్రెయిన్లోని స్ట్రోక్స్ ఇవన్నీ తిరుగుతుంటాయి. అర్జెంట్కి వెళ్ళాలి, ఏంటి ఇది ఈ టైంలో ఎలాగ అయిపోయింది, దేవుడా నాకేంటి పరిస్థితి, నువ్వేమేమో మాట్లాడుకుంటావు నార్మల్గా. కానీ నీకు ఎవరు కూడా బంకు వరకు తొయ్యరు, పెట్రోల్ తెచ్చి ఎవరు. మేబీ ఎవరు బండి అయిపోయినా సరే ఏదో ఒక ప్రాబ్లం వల్లే దేవుడు పెట్టి ఆపేస్తుంటాడు ఆ బండిని. మనం చూస్తూ మాత్రం గుడ్డోళ్ళలాగా వెళ్ళిపోకుండా మన పని మనకి ఎంత అర్జెంట్ అయినా సరే మ్యాక్సిమం అది తర్వాత తీర్చుకుందామా, లేకపోతే దానికి ఏదైనా ఒక ఆన్సర్ పెట్టుకొని మనం ఈ బండిని కానీ పెట్రోల్ బంక్ వరకు చూస్తే మాత్రం ఆడి దృష్టిలో అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది, ఒక నమ్మకం కూడా వస్తుంది. ఆడి దృష్టిలో నీ వైపు చూసి చాలా సంతోషంగా థ్యాంక్స్ చెప్తాడేమో కానీ నీకు థ్యాంక్స్ చెప్పి నడుచుకొని బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు మనసులో అనుకుంటాడు ఇలా ఆకాశంగా చూసి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నాడు అనేది నువ్వు నిరూపించాలంటే నువ్వు సాయం చేయాలి. నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నువ్వు పెట్రోల్ కొట్టించద్దు, నువ్వేమి చెయ్యొద్దు. నీ కాల్తోని ఆడు బంకు వరకు పుష్ చేయాలి. లేదంటే నీకు అది కూడా చేత కాకపోతే ఆడనే పట్టుకెళ్ళి పెట్రోల్ తెచ్చి ఇక్కడ బండినే దింపే. నేను మీ మీడియా ద్వారా మీ ఛానల్ ద్వారా ఈ మాట అయితే గట్టిగా నమ్ముతున్నానని, కొంచెం పట్టించుకోండి చాలు మనుషుల్ని, ఇంకేమొద్దు. కష్టంలో ఉన్నాడు, నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు అనుకోకుండా మనమే చేద్దాం. నేను కాకపోతే ఎవడు చెయ్యడు, నేను చెయ్యాలి, దేవుడు నాకు అందుకనేమో నాకు ఎదురయ్యింది ఇది, నాకు అందుకనే నేను ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురయ్యింది అని చెప్పి నీకు ఏదైనా ఎదురైతే మర్చిపోకుండా బంకు వరకు పుష్ చేయాలని ఈ మాట చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బేసిక్గా మీ ప్రొఫైల్ చూసినప్పుడు ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ అబ్బాయేమో, ఏం మాట్లాడతాడో కొంచెం అంటే లైక్ అవగాహన ఎలా ఉంటుంది, ఏ సందర్భంలో ఎలా తీసుకుంటాడు, ఇవన్నీ చాలా డౌట్స్ అయితే ఉందా. కానీ మీ వీడియోస్ చూసినప్పుడు అయితే అరే ఈయనలో చాలా నార్మల్గా చెప్తాను. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. నన్ను చూసి చాలా మంది ఈడేంటో ఎలా ఉంటాడు అనుకుంటాడు. నేను సెలూన్ షాప్కి వెళ్ళి 100 రూపాయలు కటింగ్ చేయించుకొని, బట్టల షాప్కి వెళ్ళి 1500 బట్టలు వేసుకొని, షూ షాప్కి వెళ్ళి 600 రూపాయలు షూ ఏం కొనుక్కుంటే టోటల్ గా 2200 ఎంత అవుతుంది. నార్మల్ బేసిక్ గా 225 అవుతుంది. నేను క్లాస్ గా కనిపిస్తాను, నేను కూడా నీట్ గా కనిపిస్తాను. చివరి వరకు చూడండి. కానీ ఇలా కాదు, నువ్వు ఇలా ఉండి ఏదైనా సెటిల్ అయిన తర్వాత నువ్వు అలాగెళ్ళావు అనుకో, ఓడి అమ్మ పలానా ఓడి ఇలా ఉండేవాడు అలాగయ్యాడని అనుకుంటారు. అవును, అలాగ అనుకోవాలనే నేను ఈరోజు ఎలాగున్నాను. గ్రేట్. సో నాకైతే సింపుల్ గా చెప్పాలంటే మీకు ఫ్యాషన్ చేయాలంటే నేనే ఫ్యాషన్ చేయగలను, కానీ నేను ఏదైనా నాకు అనుకున్న పని నెరవేరిన తర్వాత నేను ఫ్యాషన్ ఉందామని అని అనుకున్నాను. నేను అందుకే ఈరోజు పౌడర్ కూడా రాయను. నార్మల్ గా నేను అనుకున్న పని సక్సెస్ అయ్యాను అనుకో, భగవంతుడు నేను కష్టపడుతున్నాను అని చెప్పి అక్కడ మామూలుగా చూసాడు అనుకో, నాకు సక్సెస్ చేస్తాడు. అప్పుడు నేను పౌడర్ రాసుకుంటాను, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ రాసుకుంటాను, బెల్లి క్రీమ్ రాసుకుంటాను, అన్ని చేసి ఫ్యాషన్ గా రోడ్ మీద తిరుగుతాను. మరి మీ లైఫ్ ఏంటి, ఏమవ్వాలనుకుంటున్నారు, లేకుంటే ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నారు? నాకైతే ఎక్కడి వరకు వెళ్తానో నాకు తెలియదని 2 టైప్స్ షార్ట్ ఫిల్మ్ తీయాలని కోరిక. ఒకటి నా డైరెక్షన్ లో నేను తీసుకోవాలి, రెండోది ఎవరైనా డైరెక్షన్లోని వాళ్ళు బ్రో నువ్వు చేస్తే బాగుంటుంది, నీ కోసం మేము తీస్తాం, నీ క్యారెక్టర్కి తగ్గట్టుగా కంటెంట్ ఉంది అంటే వాళ్ళ డైరెక్షన్లో నేను చేద్దాం. ఎందుకంటే వాళ్ళ డైరెక్షన్లో నేను చేశానంటే వాళ్ళు కొంచెం ఆనందం ఉంటుంది కదా. అవును, ఒకవేళ హిట్ అయిందా మినిమం వస్తే అందరికి వస్తుంది, బాగుంటుంది. అదేది వాళ్ళకి ఇద్దామని ఒకటి అనుకుంటాను, నాకు నేను ఇద్దామని నేను అనుకుంటున్నాను. తర్వాత ఆపర్చునిటీస్ ఏమైనా తర్వాత ఇంకా దేవుడి గురించి వదిలేస్తాను అవన్నీ కూడా. ఓకే, నా కోరిక అయితే మాత్రం తెలియకన్నా యాప్ డౌన్లోడ్ చేశాను, ఈరోజు ఒక కొంతమంది ప్రేమ నేను సంపాదించుకున్నాను, ఎక్కువ శాతం అక్కలను సంపాదించుకున్నాను, అక్క తమ్ముడు అనేటి వాళ్ళని ఎక్కువ శాతం సంపాదించుకున్నాను. నాకు చాలు, నాకు ఎక్కువ దేవుడు ఇస్తే నేను తీసుకుంటాను, లేదు అంటే లైట్ తీసుకుంటాను. ఉన్న దాంట్లో సంతృప్తి హ్యాపీగా ఉంటాను. ఓకే, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను, నాకు అది చాలు. ఓకే, ఎవరేమనుకున్నా సరే అనేవాళ్ళు అంటుంటారు, వినేవాళ్ళు వింటుంటారు. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే మీ లైఫ్లో మీ గురించి చాలా మందికి తెలిసిన అంటే చాలా విషయాలు అయితే తెలుగు, అంటే బేసిక్గా వీడియోస్ చూసి ఒక అభిప్రాయానికి అయితే వెళ్తుంటారు, బట్ వ్యక్తిగతంగా మీరేంటి, మీరు ఎలా ఆలోచిస్తారు, మీ మాట తీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి అయితే అర్థమై ఉంటాయి. సో వచ్చి మీ గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకైతే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదండి, కేర్ ఆఫ్ అడ్రస్ 93, మీ అందరు తెలుసు ఉపేంద్రగా పరిచయమైన అబ్బాయి ఇతను. మరి ఇతను చెప్పిన మాటలు విన్నాక, మీరు ఇన్ని రోజులు చూసిన ఉపేంద్ర గురించి మీరు తెలుసుకున్నాక మీకు ఎలాంటి అభిప్రాయం వచ్చిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.